రైట్. అయితే మజిలీస్ అంటే కొంతమంది నిజంగానే మనం ఇందాకే చర్చించుకున్నాం. అయితే వాళ్ళు లేదంటే లేదు. వాళ్ళు క్లారిటీగా చెప్పాలంటే వాళ్ళు అనుకున్న మాట మీద కూడా ఎప్పుడైనా సరే మజ్లిస్ అనేవాళ్ళు నిలబడే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే దీనివల్ల ఫ్యూచర్‌లో ఏమైనా కమ్యూనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటారా? అంటే ఇట్లాంటి టెన్షన్స్ ఏమైనా మొదలయ్యే అవకాశం ఉంది అంటారా? ఇది ఏం లేదమ్మా. ఇది ఎంతగా బుజ్జగిస్తే చైల్డ్ కూడా అంతే గదా! ఎంత బుజ్జగిస్తే నువ్వు చాక్లెట్‌లు 4 అడిగితే 6 ఇవ్వండి. 6 4 అడిగితే 6 ఇచ్చారు గనుక ఇంకా 10 కావాలంటాడు. హ్మ్. అలాంటిదే ఇది కూడా. హ్మ్. కనుక ఈ దేశం యొక్క ఇప్పుడు చట్టం చేసిందమ్మా ఇది. పార్లమెంటు చట్టం చేసింది. దాన్ని గౌరవించాలి. నేను గౌరవించను. నేను తల వంచను. లేకపోతే ఇది కాదు, అది కాదు. నువ్వు పని కట్టుకొని అవమానిస్తే మాత్రం శిక్ష ఉంటుంది. నిన్న జరిగిన చట్టంలో ఇప్పుడేం చేశారు? జనగణ మనకుండే స్టేటస్ దీనికి కూడా ఇచ్చారు. ఇది హ్మ్. 3 నిమిషాల 10 సెకండ్లు అవుతుంది. కనుక హ్మ్. ఒక రాష్ట్రపతి ప్రసంగమో, లేకపోతే ఒక గవర్నర్ ప్రసంగమో, లేకపోతే ఒక ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. అఫీషియల్ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగినా కూడా ముందుగా వందే మాతరం పాడతారు. ఎండింగ్ లో జనగణమన పాడాలి. ఇది తీసుకున్న నిర్ణయం. హ్మ్. కనుక ఈ వందే మాతరం వచ్చినప్పుడు, జనగణమన వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడాలి. అందరూ కూడా దాని రెస్పెక్ట్ ను పాటించాలి. పద్ధతులు పాటించాలి. చర్య ఉంటుంది. ఒకవేళ అలా కావాలని ఉద్దేశపూర్వకంగా మీరు డిస్టర్బ్ చేస్తామన్నప్పుడు మాత్రమే చర్యలుంటాయి. హ్మ్. అందరితో పాటు లేదు నేను నిలబడను, పైగా స్లోగన్స్ ఇస్తా అన్నా అనుకోండి. అందరూ పాడుతుంటే మీరు స్లోగన్ తప్పకుండా చర్య ఉంటుంది. హ్మ్. అలా కాకుండా మీరు సైలెంట్ గా నిలబడ్డారు, పాడతలేరు అనుకో, వచ్చి మిమ్మల్ని ఎందుకు పాడలేదని ఎవరేం అడగరు. హ్మ్. 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 కనీస మర్యాదలు పాటిస్తే ఏం సమస్య లేదు. నిజంగానే నువ్వు మతం పట్ల చాలా ఇది ఉందనుకోండి. అందరితో పాటు నిలబడతావు, పాడలేదనుకుందాం. ఎవరేమంటారు నిన్ను? ఏమనరే. సమస్య ఎందుకుంటది అసలు? సమస్య మైండ్‌లో ఉంటది. ఏదైనా డిస్టర్బ్ చేయాలి నేను. దీన్ని యాక్సెప్ట్ చేసేది లేదు. ఇలాంటి పొలిటికల్‌గా రెచ్చగొట్టే వాళ్ళు చేసే పనులే ఉంటాయి గానీ, సామాన్య ముస్లిం ఎప్పుడు కూడా అలా చేస్తాడని నేను అనుకోవడం లేదు. గతంలో కూడా ఇటువంటివి ఎప్పుడు ఏమీ జరగలేదు. సీఏఏ లాంటివి వచ్చినప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళని టెంప్ట్ చేసి మీ కొంపలు మునుగుతున్నాయి అన్నప్పుడు బయటకొచ్చారు వాళ్ళు. పాపం మా సిటిజన్‌షిప్ పోతదని అనుకున్నారు. తర్వాత అర్థమైంది మాకేం సంబంధం లేదు అని. వెంటనే సైలెంట్ అయిపోయారు. ఎవరైనా మనుషులమే గనుక హిందూ అయినా, ముస్లిం అయినా హ్మ్. కనుక నాకేం ప్రమాదం వస్తలేదు అనుకుంటే నిశ్శబ్దంగా ఉండిపోతారు. నిజంగా సెంటిమెంటల్ గా పాడదలుచుకోలేదంటే పాడకుండా ఉండొచ్చు. ఇబ్బంది ఏం లేదు. కానీ పని కట్టుకొని డిస్టర్బ్ చేస్తాము అంటే మాత్రం శిక్ష పడుతుంది. రైట్. అయితే సార్, నేషనల్ సాంగ్ ఖచ్చితంగా 3 నిమిషాల 10 సెకండ్ల పాటు పాడాలని టైం ఫిక్స్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇది ప్రాక్టికల్‌గా అసలు అవుతుందంటారా? నో. నో. నేషనల్ సాంగ్ అయినా, నేషనల్ యాంథమ్ అయినా ఇది అఫీషియల్‌గా రాజ్యాంగ పద్ధతిగా వాటి ట్యూనింగ్ అది చేసిన తర్వాత ఇష్టమున్న వాళ్ళు ఇష్టమున్న ట్యూన్‌లో పాడే అవకాశం ఉంటుంది గనుక ఒక యూనిఫార్మిటీ ఉండదు గనుక దేశం అంతటా కూడా అంటే 5 నిమిషాలు ఒకాయన పాడతారు. లేదా 10 నిమిషాలు పాడుకుంటూనే ఉంటాడు. అట్లా కాదు. దానికి ఫిక్స్డ్ ట్యూనింగ్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేశారు. దాని ప్రకారం పాడితే 3 నిమిషాల 10 సెకండ్‌లో పూర్తవుతుంది. కనుక అంటే మొత్తం 6 స్టాంజాస్ పాడితే ఇది అఫీషియల్‌గా వాళ్ళు రికార్డ్ చేసి దేశమంతా ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. కనుక 3 నిమిషాల 10 సెకండ్లు కాకుండా 5 సెకండ్లు అయింది. లేదా 2 సెకండ్లు అటు ఇటు ఇది కామన్ అది. అటువంటిది ఏం కాదు. ఇది సీరియస్ విషయం ఏం కాదు. కాకపోతే 6 స్టాంజాలు పాడాలనేది మాత్రమే ఇన్‌స్ట్రక్షన్స్ అవి పాడాలి. ఇప్పట్లాగా 2 స్టాంజాలు పాడడం అనేది కుదరదు. ఇంకోటి ఇప్పుడు సినిమాలో వస్తుంది, అక్కడొస్తుంది, ఎక్కడో వస్తుంది అవన్నీ ప్రతిసారి లేచి నిలబడే అవసరం లేదు. కానీ అఫీషియల్ ప్రోగ్రామ్ ఉదాహరణకు స్కూల్లో ప్రారంభంలోనే ముందుగా వందే మాతరం పాడతారు. ఎండింగ్ లో జనగణమన పాడతారు పిల్లలు. లేకపోతే అఫీషియల్ ప్రోగ్రామ్ జరుగుతుంది, గవర్నర్ వస్తున్నారు, లేకపోతే ఇలాంటి వాటిల్లోనే పాడతారు. అంతటా ఎక్కడంటే అక్కడ పాడేదేమి కాదు. ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. తప్పకుండా పాడతారు. 2 పాడతారు. ఒకటి పాడే బదులు 2 పాడతారు. గతంలో కూడా 2 పాడారు. కాకపోతే 2 స్టాంజాస్ కాకుండా ఇప్పుడు 6 స్టాంజాస్ మొత్తం పాడతారు. అంతే. ఇవి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎక్స్‌ట్రా ఏమొచ్చింది అంటే ఒకవేళ ఎవరైనా పని కట్టుకొని అవమానిస్తే శిక్ష కూడా ఉంది. 3 ఇయర్స్ శిక్ష కూడా ఉంటుంది గనుక ఇది కేవలం భయం కన్నా భక్తే ముఖ్యం. మనము అని నా అభిప్రాయం అమ్మా. అయితే సార్, నాకిక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్‌గా ప్రతి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, అలాగే విశ్వవిద్యాలయాల్లో ఈ పాటని పక్కా పాడాలి అని చెప్పేసని కేంద్రం గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఇప్పుడు చాలా మంది పొలిటికల్ లీడర్స్ విషయానికొస్తే గనక బీయింగ్ ఎమ్మెల్యేస్ లేకపోతే మినిస్టర్స్ కానివ్వండి,
ఎమ్మెల్సీలు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, ఏ పొలిటీషియన్‌ని తీసుకున్నా వాళ్ళ విద్యకి అంటే ఇక్కడ ఎవరిని అవమానించట్లేదు. బట్ చాలా మంది కూడా ఇందులో సరిగ్గా లేనటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలుగా కూడా రాణిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎక్కడైనా కూడా అఫీషియల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడే ఎమ్మెల్యే గారు గాని, చదువు వచ్చిన ఎమ్మెల్యే గాని, చదువు రాని వాళ్ళు గాని ఎవరున్నప్పటికీ కూడా ఒక ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది గ్రామ పంచాయతీలో. జరిగేటప్పుడు సర్పంచ్ గారు ఉంటారు, మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి చదువు రాకపోవచ్చు. కానీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకునేటప్పుడే స్కూల్ పిల్లలు ఎవరన్నా మంచిగా పూర్తి పాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి పాడించవచ్చు. అందరు పాడాల్సిన అవసరం లేదు. రాకపోతే నేను ఊరికే నిలబడి ఉంటాను. కాకపోతే పిల్లలు అయితే పాడతారు కదా చాలా సార్లు. లేకపోతే ఇంకెవరైనా అలా ముందుగా పాడగలిగిన వాళ్ళని తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అందరికీ ప్రాక్టీస్ కూడా అవుతుంది. కనుక ఉద్దేశం అందరూ పాడి తీరాల్సిందే, చదువు వచ్చినా రాకున్నా, లేకపోతే ప్రింట్అవుట్ ఒకటి ముందర పెట్టుకోవచ్చు అట్లేం లేదు. అటువంటి కంపల్షన్ ఏమీ ఉండదు. కంపల్షన్ ఏముంటుంది అంటే మర్యాద ఉంటుంది. లేచి నిలబడ్డారా లేరా, లేదు పాట వస్తుంటే కూడా మీరు అటు ఇటు తిరగడము, పిచ్చిగా వాడితో వీడితో మాట్లాడడం చేస్తున్నారు, ఇది వయలేషన్ అవుతుంది. అంతేగాని ఇదేం కాదు చదువు వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు. ఇంకొక డౌట్ ఏంటంటే ఇలాంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో ప్రజల్ని ఒక భయం క్రియేట్ చేసి, అంటే ప్రభుత్వం ఎమోషనల్ గా కంట్రోల్ చేయాలి అనుకుంటుందని అనుకోవచ్చా? లేదు. కేవలం ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. ఇన్స్ట్రక్షన్ నటోరియస్ గా వయోలేట్ చేసే వాళ్లకు శిక్షలు అనేవి ఎందుకు అంత దూరం పోతుంది? ఏం పోదు. ఎవరిని పట్టుకొని అందరి మీద కేసులు పెట్టడం ఇలాంటివి ఏం చేయరు. బిగినింగ్ లో కొందరికి రాదు, నోటికి రాకపోతే కూడా ఊరికేనే ఉంటారు, ఏమన్నారు. కొన్ని రోజులు అయితే అందరు నేర్చుకుంటారు. కనుక ఏది కూడా బలవంతం ఏం కాదు దీంట్లో. కాకపోతే ఒక ఆర్డర్ ఉండాలి కనుక ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఇప్పుడు ఉదాహరణకు జెండా ఉంది అమ్మా, జెండా సైజ్ ఎంత ఉండాలి, జెండా ఏ కలర్ పైకి ఉండాలి, ఏ కలర్ కిందికి ఉండాలి, ఇవన్నీ ప్రభుత్వము రూల్స్ రెగ్యులేషన్స్ లో ఉన్నాయి. కనుక దాన్ని భయభ్రాంతులు చేయడానికి కాదు, అందరము ఒక యూనిఫామిటీ కొరకు. ఎలా అయితే జెండా రూల్స్ మనకు ఉన్నాయో జనగణ మనకు కూడా రూల్స్ ఉన్నాయి, అలాగే వందే మాతరానికి కూడా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఏంటి అంటే ఫుల్ లెంత్ పాడాలి, లేకపోతే 3 నిమిషాల 10 సెకండ్లు ఏదైతుందో అంత పాడాలి, ఇవన్నీ రూల్స్ ఉంటాయి. అంతేగాని బలవంతం చేయడానికి రూల్స్ లేవు, భయభ్రాంతులు చేయడానికి రూల్స్ లేవు. ఒక సిస్టమ్ ను డెవలప్ చేయడానికి రూల్స్ వచ్చాయి. సిస్టమ్ లేకపోతే ఏమవుతుంది, జెండా ఏం పర్వాలేదురా, గ్రీన్ పైకి రెడ్ కిందికి ఆరెంజ్ కిందికి వేస్తే ఏం కాదు అని ఒకటి స్టార్ట్ చేస్తాడు. ఎవడికి ఇష్టం ఉన్నట్టు వాడు చేస్తాడు. అలా కాదు, ఓ పద్ధతి ఉంటుంది అని. కనుక జెండా సైజు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఒక ఆయన పెద్దగా ఇది చేస్తారు, ఇంకో చిన్నగా చేస్తారు, అలా ఉండొద్దు కదా. ఇలా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఓన్లీ ఒక ఆర్డర్ కొరకే తప్పితే భయపెట్టడానికో లేకపోతే ఇంకా దేనికో కాదని అనుకోవాలి. అయితే సార్ చివరిగా చెప్పండి, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా దేశభక్తిని పెంచడానికా లేక పొలిటికల్ మైలేజ్ కోసమేనా? నా అభిప్రాయం ఏంటంటే ఇన్నాళ్ళు ఈ జాతి ఈ యొక్క స్వతంత్రం వచ్చాక ఈ 75 ఏళ్లలో మన చరిత్రనే మనకు అందలేదు. ఈ రోజు కూడా మనము చాలా విషయాలు, ఇది ఒకటే కాదు, ఒక జెండానే కాదు. ఉదాహరణకు ఎందుకు ఆగిపోయింది 37 వరకు, 1937 వరకు కూడా అందరూ దేశంలో ఫుల్ లెంత్ వందే మాతరం పాడారు. తర్వాత ఎందుకు ఆగిపోయింది సడన్ గా? మరి స్వతంత్రం రాకముందే ఆగిపోయింది, స్వతంత్రం వచ్చాక కాదు. అప్పట్లోనే ఎవరి డిమాండ్ ఇది? ముస్లిం లీగ్ డిమాండ్. ఎవరి ముస్లిం లీగ్? పాకిస్తాన్ ఎత్తుకెళ్ళిన ముస్లిం లీగ్. కనుక ఆ డిమాండ్ ను ఇంకా కొనసాగించడమే ఒక దుర్మార్గం. కనుక ఇది కరెక్టింగ్ ది హిస్టరీ అని, చరిత్రను చక్కదిద్దుకోవడం తప్పితే దీన్ని ఇంకోలాగా తీసుకునేది ఏం కాదు, ఎవరిపైన రుద్దడం కాదు. మనమంటే ఏందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది వచ్చే తరాలకు. అయ్యో మన చరిత్ర ఇంత ఉందా, విడిపోయిన బెంగాల్ ను మళ్ళా తెచ్చుకున్నాం, తెచ్చుకున్నాక విడిపోయాం, మళ్ళా తెచ్చుకొని మన దేశంలో కలుపుకున్నాక స్వాతంత్రం వచ్చాక మళ్ళా వదిలేసుకున్నాం భూభాగాలను. ఇది మన చరిత్ర. ఈ చరిత్ర తెలుస్తుంది. దీని కారణంగా చక్కదిద్దుకోవడమే, చరిత్రలో గుణపాఠాలు నేర్చుకోవాలి, జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలి. కనుక నేను అనుకుంటున్నాను ఆ విధంగా భవిష్యత్తులో స్టూడెంట్స్ కు, యూత్ కు అన్ని విషయాలు కూడా అర్థం అవుతాయి. కనుక గతానికి ఇప్పుడు అక్బర్ ద గ్రేట్ అంటాం, చరిత్రలో మనం నేర్చుకున్నాం. ఎప్పుడైనా శివాజీ ద గ్రేట్ అని మనకు వస్తుందా? తెలియదు. ఎందుకంటే మన చరిత్రనే వక్రీకరించబడ్డది స్వాతంత్రం వచ్చాక. ఇప్పుడు సరిదిద్దుకోవాలి. నిజమైన చరిత్రను పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ చదవాలి. ఒరిజినల్ ఏందో ఇప్పుడు చావా సినిమా వచ్చాక అరే ఇంత హిస్టరీ ఉందా శివాజీది అని మొదటిసారి వింటున్నటువంటి జనరేషన్ కూడా ఉంది.
కనుక చాలా పొరపాట్లు జరిగాయి. ఇది కూడా అలాంటి పొరపాటే. చక్కదిద్దుకునే ప్రయత్నం మనం ఇప్పుడిప్పుడు చేస్తున్నాం.